హాయ్ గైస్, ఈ రోజు అయితే దోస్గాల్తో బయట పోయి మంచిగా చిల్ చేసి బ్లాగ్ అయితే తీసినాము. వీడియో అయితే హైలైట్ వచ్చింది. ఒకసారి మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. హాయ్ గైస్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై వ్లాగ్. సో సరదాగా ఫ్రెండ్స్ వాళ్ళతో చిల్ అవుట్ అవుదామని బయట అయితే వెళ్ళిపోయినాం. ప్రజెంట్ అయితే ఇద్దరం ఉన్నాం, ఇంకో ఇద్దరు యాడ్ అవుతారు ముంగట. సో వీళ్ళు కూడా యాడ్ అయిపోయారు. ఇలా స్టార్ట్ అయిపోయినాం మంచిగా ఎటు సైడ్ లైక్ విలేజ్ సైడ్ మంచిగా పోయి చిల్ అవుదామని ఇక స్టార్ట్ అయితే అయిపోయినాం మేము. బ్రో ఏం చేస్తున్నావు బ్రో? ఇక మావాడైతే చికెన్ కర్రీకి ఏమేమి అవసరం ఉన్నాయి కూరగాయలు అయితే చేసుకుంటుండు. మంచిగా బేరం ఆడుతుంది మావాడు. ఫ్యూచర్లో మంచి పెళ్ళం వస్తుంది మా వానికి అయితే. ఇక దాని తర్వాత కిరాణా షాప్కి అయితే వచ్చేసినాం. జంబో గ్లాస్ అవన్నీ తీసుకొని ఇసురాకులన్నీ తీసేసుకున్నాము. ఇక దాని తర్వాత ఒక ట్యాంక్ వాటర్ అయితే నింపేసుకున్నాము. దాని తర్వాత చికెన్ షాప్ దగ్గర వచ్చి మంచిగా 1 కిలో చికెన్ కొట్టించుకున్నాము. తెలిసిన అన్న అయితే మంచిగా కొట్టించేసిండు. మేమైతే ఇక విలేజ్ దిక్కుపోయి మంచిగా చిల్ అవుట్ అవుదామని అయితే ఫిక్స్ అయిపోయి స్టార్ట్ అయితే అయిపోయినాం. చూడరు పోయి ఆ ప్లేస్ ఎట్లుందో, మంచిగా చెట్లు గిట్లు మంచిగా చల్లగా గాలి వస్తుంది. అసలు ఒక వైబ్ ఒక లెవెల్లో ఉంది. మా వాడైతే ఏదేదో ఎక్స్పెరిమెంట్ చేస్తుండో, అటు ఇటు చేసి కెమెరాతో అది ఇది పోజులు అంటుంటా. కానీ మాతో అయితే ఏది చక్కగా వస్తలేదు. గద అయిపోతే ఇక ఈ చూడుర్రి మా బ్యాక్గ్రౌండ్ చూడుర్రి అసలు ఎంత పర్ఫెక్ట్లో ఉంది. అసలు ఆ వాటర్ కానివ్వండి, ఒక లెవెల్ వ్యూ అయితే ఉంది. అసలు ఇలాంటి గ్రీనరీ ఇలాంటి అవసరం అసలు. ఇక మా చూడుర్రి సిలిండర్ పట్టుకొని మరీ వస్తున్నాము. ఫైనల్గా ఒక పొలం దగ్గర అయితే ఆపి తాతనైతే అడిగినాం, ఈడ జర ఇట్లా వండుకొని మంచిగా చిల్ అవుతామంటే తాత కూడా ఓకే అన్నాడు. ఇక ఈడైతే సెటప్ పెట్టేసుకుంటున్నాం. మంచిగా సాప గీప అన్నీ తీసుకున్నాం. మంచిగా సెటప్ అయితే కింద ఒక చెట్టు కింద ప్రశాంతంగా అన్ని సెటప్ చేసుకున్నాం. ఇక దాని తర్వాత వచ్చాడయ్యా మా పెద్ద షెఫ్. ఖాళీ ఆనియన్లు ఎట్లా వస్తుంది చూడు మావాడైతే. మొత్తం వాడే చూసుకుంటాడు. మా దాంట్లో హార్డ్ వర్కర్ అంటే వీడే. చూడూరు ఖాళీ గినియన్లు అన్నీ వాడే వస్తాడు. మనం ఏం లేదు, జస్ట్ వీడియో తీయడానికి ఉన్నాం మనం, ఇంకేం కాదు మనతోటైతే. మొత్తం కోసేసి పెట్టి ఇక ఈ రైస్ అయితే ఇంటికాడ చేసుకొని వచ్చినాం. ఇక్కడ చెట్టు కాడ జర ఇబ్బంది అవుతుంది అని ఇంటికాడనే చేసుకొని వచ్చేసినాం. ఎంత కష్టపడి వాటర్ పోస్తున్నా తీరా వెంకట్, ఈ లెగ్ పీస్ నీకు కావాలా? ఇది కావాలా నీకురా? మావాడు చూడు ఎట్లా కూర్చుండో. నీళ్ళ డబ్బా పట్టుకురా, పక్కనే ఉంది నింపి పెట్టేసింది అంతే. చికెన్ అయితే ఫ్రెష్గా మొత్తం క్లీన్ చేసిండు. వర్క్ ఆర్డర్ మా దాంట్లో వీడు. ఏం చేస్తాం ఇక మనం అయితే నార్మల్గా జస్ట్ కూర్చొని చూడటం తప్ప మనకేం చేత కాదు. చేసేదంతా ఈడే. అరే పని చేయదు ఇది, మనం ఏం చెయ్యము. అరే ఈడొకడు రాజు పెట్టుకోండి. ఈడు ఎందుకు పెట్టుకుంటా, ఏం పెట్టుకుంటా అర్థమైతే లేదు. ఎలగట్లే మావంతో అసలు అయితలేదు, మావంతో అసలు అయితలేదు. పేల్చేది కష్టజీవి. చికెన్ వండడానికి చాలా కష్టపడుతున్నాం. ఎట్లా వండుతున్నాం ఏందనేది గాలి వచ్చి మొత్తం గుడుస్తుంది. చూడది ఇది ఒకసారి చూడది. కాంచనా 4 ఇదే స్టోరీ. ఇక్కడికి వెళ్ళి రాఘవ ఇట్లా పీక్తాడు, అదే కాంచనా స్టోరీ అవుతుంది. కాంచనా 4ది గంతే. ఇటు చూడరు ఏం చాలా నవ్వనికి ప్రకాష్. ఏం వేస్తున్నావురా? ఉల్లిగడ్డరా? ఏం కూర చేస్తున్నావు? ఏం కూర చేస్తున్నావురా? చెప్పురా చెప్పురా. తెగాడు అక్కడ కనిపిస్తూనే ఉంది అన్నాడు. ఏమంటారా దాంట్లో? ఏమంటే ఏం మళ్ళీ అలా నెక్స్ట్ టైం వేయాలరా? ఇగో ఇటు చూడరు. ఏం లేదు కానీ ఇప్పుడు టమాటానా నెక్స్ట్
నువ్వు చేయరా అన్ని లెవెల్ చేస్తుండు వాడు. లెవెలింగ్ చేస్తుండు. చూడు రీ ఇప్పుడు నెక్స్ట్ టైం వేస్తావురా? దింపేసి మిర్చి బ్రో మిర్చి. మిర్చియా? ఓకే, ఎంత ఇస్తున్నావు? తగినంత తగినంత మిర్చి. వావ్, వాట్ ఎ చెఫ్. మొత్తం రప్ప రప్ప తిప్పేయాలంటావు. రప్ప అంతే. కరెక్ట్ ఏం కాదు తెలియదు ఇక. తెలియదా మరి? ఇది ఎందుకు యూట్యూబ్లో కొట్టాలా? అంతేనా? ఏం వేస్తావురా ఇప్పుడు దాకా? అల్లం వెల్లుల్లి పేస్ట్ బ్రో. ఎంత వేసినావు? కొంచెం వేసిన. ఎన్నిరా? ఖాళీ తీసుకుని తిప్పాలా? తీసుకొని పండగ కావాలన్నావు కదరా? వీడేంద్రా శుద్ధ కలిసి పెడతాడా? శివాని ఎప్పుడా? శివరా? ఎవరు బ్రో శివ? మీ దోస్ జిగిరి. చదువుకోకుండా అంటే ఎందుకని చదువుకోకుండా ఈ చెట్ల కింద వచ్చి ఈ పంచాయతీ ఎందుకురా? అరే ఇతడు ఎందుకు కూడా ఉంటున్నారా మీరు? అరే రే ఏం చేస్తా? అరే కింద పెట్టి చేయరా? చూడు కాదు సారీ సారీ బ్రో. జై జై జై. అంటే చిన్నప్పటి నుంచి అంతేనా? అంతే. అందుకనే కదా చాలా చదువులే బీకలే కదా? చదవాలి. దూలపేట మాది. దూలిపేట అంటావా? దూల ఎక్కువ కట్కేసార్లా. మరి ఎక్కువ ఎకరా రే? కరెక్ట్ అయిపోదు బ్రో. కరెక్ట్ ఏం లేపుతారు. ఫైనల్ గా ఏం టచ్ ఇస్తున్నావు ప్రకాష్? ఏంటది? తగినంత. ఏంటది ప్రకాష్? ఏంటి ప్రకాష్ ఇది కొత్తగా ఉంది? చంపుకొని తినడం కరెక్టే నా ప్రకాష్? తప్పు కదా? తప్పే. ఏం ఆలోచన ఉన్నది? మానే, దీని తర్వాత మానేద్దాం మొత్తం. సరేనా? లాస్ట్ ఇదే. లాస్ట్ లాస్ట్ ఎల్లుండి ప్లాన్ వేసుకుని దానికే వెళ్ళండి. పంది చూద్దాం ఒకటి. అంతేనా? పిందా మాట్లాడుతున్నాం. ఇక మెగాస్టార్ సాంగ్ పెట్టుకొని మరి మా వాడు వంట చేస్తుండు. ఓ మై గాడ్, లెగ్ పీస్. రియాక్షన్ కొంచెం బ్యాడ్ ఉందిరా. 2 లెగ్ పీస్ చేసిండు ఉప్పల్ వాళ్ళ కోసం అనుకుంటా. ఎంత వేసుకోవాలా చికెన్? కేజీ. ఇది కేజీ కేజీనా? తెచ్చినంత వేసుకోవాలా? తక్కువ పెడదు. ఇది ఏడా నేర్చుకున్నాను? ఆడేడ కాలేజ్ వస్తుండే అని బంకులు కొడుతుండే. ఆడు ఏమంటావురా? పర్సనల్ విషయాలు మాట్లాడు. నేనే కాలేజ్ వాళ్ళే. మీరే టమాటా నీళ్ళ పైన అయిపోయినా కూడా మళ్ళీ మావాడు కోసి మరీ పెడుతుండు. శ్రమజీవి ఏం చెప్తాం? సాల్ట్ అంత డెడికేట్ ఉంది అని ఫుడ్ మీద. చదువు తప్ప అన్ని మీద ఉంటాయి. ఓకే బ్రో. కాలుతుంది అలా చిల్లగా. చేయరా? ఏం చేస్తున్నారా? వస్తుంది రబ్బర్ చాలు వెళ్ళందుకోవద్దు. చాలరా? దూరం పోటుకెళ్ళి డాన్స్ చేయరా? ఈ ఏనుగు మీద రై రై ఆగిపోయారు. జిమ్ పోతలే పెట్టరా? కట్టబెట్టు బాగుంటది. అది పేరాలట పట్టమని ఎలా बोलो पूरा उठा के लेके था कुछ भी नहीं रहता. सुल्ली आटकोरा सुल्ली ఏ వాళ్ళ పిల్లలు తీసుకొస్తావా? మటన్ మటన్ ఇందేముంది బ్రో కానీ అది కళ్ళు ఇంకా చాలా కష్టపడుతున్నట్టున్నావుగా. లేదా మరి ఏం చేస్తున్నావు? అంతే కూర కానీ కష్టపడతలేదు. ఎందుకంటే చెప్పు బ్రో, ఎట్లా వండినావు? ఏం చేసినావు? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చెట్టు కింద బాగుంది. బాగుందా లేదా? ఏం చేస్తున్నావు? ఇట్లా కూర్చున్నావు
సమాజానికి ఏం ఏం మెసేజ్ ఇస్తున్నావు? కూర్చోవాలనే మా వాడు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుండవు నాకైతే అర్థం లేదు ఫ్రెండ్స్. మీకేనా అర్థమైతే కామెంట్ చేయండి. నీళ్ళు ఏమన్నా తీసుకురావాలా? ఏం వేసినావు బ్రో? ఏం వేసినావు అంటే చికెన్ కర్రీ వేసినావా? కారం ఎంత వేసుకోవాలి? చికెన్ కర్రీ వచ్చి కారం ఎంత వేసుకోవాలి? నేను టేస్ట్ నువ్వే చేసుకున్నావా? అది తెచ్చింది ఇట్లా కలుపుతున్నా అంతే. కలుపుడే బాగా ఫేమస్ అంటావు కల్పనకి. ఫైనల్ టచ్ కొత్తిమీరతో ఇచ్చింది మా వాడు. ఎట్లా అనిపించింది బ్రో కొత్తిమీర వేయగానే? సో ఇదన్నమాట వాడు గంట నుంచి ప్రిపేర్ చేసిన చికెన్ కర్రీ. టేస్ట్ చేసి చూద్దాం ఎట్లా అనిపిస్తుంది అనేది. వెంకట్ లెగ్ పీస్ రాలేదని బాధపడక్. ఇజ్జత్ తీసుకుంటారా ఇలా చూడుకోకుండా? అరే నేనే బాధపడక్ రా, లెగ్ పీస్ రాలేదని. పర్లేదులే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఏడైనా పోతే నీకే 2 లెగ్ పీస్లు ఇస్తా. ఓకేనా? ఏమంటున్నా, బాధపడక్. నువ్వు ఇట్లా చేద్దాం గైస్. మా వాడు వండిన చికెన్ టేస్ట్ చేద్దాం ఎట్లుంది అనేది. నేను రివ్యూ కావాలి ఇప్పుడు అనికి. మింగిన తర్వాత చెప్పు పర్లేదు. అబ్బా బంపర్ మీద జంపర్, నిజం చెప్పు. జబర్దస్త్ వండిండు. హోటల్ పెట్టించేద్దాం. పార్ట్నర్షిప్లో ఇంకా రేపు హోటల్ ఓపెన్ చేస్తాం మేము. ఇక అయిపోయింది ఫుడ్ మొత్తం నాకేసినాం. ఏం లేదు ఇక కుక్కల కోసం కూడా లేదు, మొత్తం నాకేసి పడేసినాం. ఇక చేసినంత ఎంజాయ్ ఇక్కడ చేసి ఇక అయిపోయింది. ప్యాక్ అయితే చేస్తున్నాం. సామాన్లు అన్నీ ఏమేమి తెచ్చినాం మర్చిపోకుండా ప్యాక్ చేయాలి. ఇక ఫైనల్ గా అన్ని మంచిగా అయింది అనుకుంటే ఇక లాస్ట్ లో వర్షం వచ్చింది, మొత్తం తడిపేసింది అసలు. కానీ ఆ వర్షంలో ఆ విలేజ్ పొలంకి వెళ్ళి ఇట్లా రావడం అంటే అసలు ఒక ఫీలింగ్ ఒక లెవెల్లో ఉండే, మస్తు అనిపించింది అసలు ఈరోజు. ఇంకా వెదర్ కూడా మాకు మంచి సపోర్ట్ ఇచ్చింది. ఆ వెదర్లో మంచిగా ఒక వీడియో చేసుకున్నాం. వర్షంలో మంచిగా చిల్ అయి వస్తున్నాం. అసలు ఒక లెవెల్లో వైబ్ ఇచ్చింది ఈరోజు అయితే. ఫుల్ హ్యాపీ ఈరోజు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. డూ సబ్స్క్రైబ్ గైస్ అండ్ ఫాలో ప్లీజ్.